సుమన్ గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వారు ముందు నుంచి కూడా మా సమాజానికి అనుబంధంగా ఉన్నారు కాబట్టి వారి సూచన సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై గోమాత. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్వామీజీలందరికీ, ముఖ్యంగా బాలకృష్ణ స్వామి గారికి, గురుకుల్ గారికి అండ్ పాత్రికేయ సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసిన గోమాత భక్తులకి మీ అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ ప్రోగ్రాం అంటే ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాను. దానికి ముందుగా మా మిత్రుడు శ్రావణ్ గౌడ్ అంటే మన జైహింద్ గౌడ్ గారు అబ్బాయి శ్రావణ్ కల్పించట్లేదు, సారీ. ఓకే శ్రావణి ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే బాలకృష్ణ స్వామి గారు వచ్చి ఫోన్లు మాట్లాడారు. ఫోన్ మాట్లాడిన తర్వాత నేను వెంటనే అది నోట్ చేసి మా మేనేజర్కి చెప్పాను, ఇట్లా గోమాత గురించి ఒక ప్రోగ్రాం ఉంది, ఇట్లా ఆయన పాదయాత్ర చేస్తున్నారని. కానీ దాన్ని గట్టిగా సర్టిఫై చేసింది శ్రావణి. లేదన్నా మీరు రావాల్సింది, ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రెస్ మీట్ టైమింగ్ కొంచెం హార్డ్ టైమింగ్, అది మధ్యలో షూటింగ్ టైమింగ్లో అది పెట్టారు. మాకు సాయంత్రం 6 అయితే సుఖం. పెట్టినప్పుడు ఆ రోజు షూటింగ్ కొంచెం మార్చేసి వచ్చారు. అప్పుడు గోమాత గురించి ఆయన బాలకృష్ణ గారు ఇప్పుడు ఇందాక మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు, పెద్దలందరూ మాట్లాడారు, చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇంతకుముందు కూడా చాలామంది మాట్లాడే ఉంటారు. సో అందరికీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మన శ్రావణ్ గౌడ్కి, అదే విధంగా బాలకృష్ణ స్వామి గారికి అండ్ ముఖ్యంగా దైవీ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. దైవీ శర్మ గారు ఏదో ఒక విషయం మాట్లాడాలన్నారు, అలా కూర్చొనే మాట్లాడు. ఆడవాళ్ల కరణరాజు మా సుమన్, కొట్టాలి చప్పట్లు. నాకు చాలా ఆప్తులు. పరిశ్రమలో సైనికుడిని రక్షించాలనేటువంటి ఒకే ఒక సంకల్పం తీసుకున్నటువంటి సుమన్ గారి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. మనం అందరం క్షేమంగా ఉండాలంటే సైనికుడికి బాగుండాలి. శంకర్ దయాళ్ శర్మ గారితో సమానంగా కూర్చొని అన్నమయ్య సినిమా చూసిన ఘనుడు మా సుమన్ గారు. చాలా సౌజన్యమూర్తి. 150 ఎకరాల భూమిని రక్షణ శాఖకు దానం చేసిన సౌజన్యమూర్తి. ఇంకొక మాట చాలా కాలాతీతమైంది. ఆయన ఫ్లైట్కి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది రాజమండ్రికి. సుమన్ గారిలో ఒక అక్షర అవధూతనుడు. గత 8 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాల్లో నేను అధ్యక్షుడిగా, వారు ముఖ్య అతిథిగా ఉండడం సంతోషంగా భావిస్తూ ఈ విలక్షణ యజ్ఞతుల్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మీ అందరినీ సంబోధించేటువంటి సౌజన్యమూర్తికి సముజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సుమన్ గారి ప్రసంగం. ఆ రోజు ఆంధ్రలో అందగాడు మన సుమన్ గారు, ఈరోజు ఆవుకు అండగాడు మన సుమన్. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ గురించి మళ్ళీ మ్యాక్సిమం చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయకుండా నేను కొన్ని మాట్లాడతానండి. ఆవేశంతో మాట్లాడటం కాదు, ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలని నేను మాట్లాడటం లేదు, ఎవరిని వెనకాల నుంచి తిట్టడం అలాంటివి ఏం కాదండి. కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మనం మాట్లాడాలండి. ఈరోజు హిస్టరీ ఈజ్ ఆల్వేజ్ ఎ మిస్టరీ. కాబట్టి మనం ప్రాక్టికల్ ఈరోజు దేవుడి గురించి అందరూ చెప్తున్నారు. నేనేమంటే నేను దేవుడు చూడలేదు కాబట్టి నాకు దేవుడు ఎవరో తెలియదు. నా దృష్టిలో నా దేవుడు మా తల్లిదండ్రులే. మా తల్లిదండ్రులు నేను చూసాను కాబట్టి దేవుడు వాళ్ళు ఉండబట్టి ఈరోజు నేను ఉన్నాను. నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత సినిమాలు చేశాను, ఇంత ఇలాంటి వేరే అంటే సినిమా కార్యక్రమాలు కాకుండా మన దేశానికి, మన హిందువులకి అందరికీ చాలా ముఖ్యమైన విషయాలకి నన్ను ఆహ్వానిస్తున్నారు, మాట్లాడుతున్నానంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. నాకు ఆ జ్ఞానం కానీ ఆ మాటలు కానీ ఇస్తుంటే మా తల్లిగారు ఒక కాలేజీ ప్రిన్సిపల్, మా నాన్నగారు ఒక పెద్ద ఆయిల్ కంపెనీలో మేము జనరల్ మేనేజర్. వాళ్ళు పెంచిన విధానం, మా గురువులు, మాకు పాఠాలు నేర్పించిన గురువులు, నమస్కారం నేర్పించిన పెద్దలు, అలాగే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన మా గురువులు, వాళ్ళందరికీ ముందు పాదాభివందనాలు. నేను ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది ముందు చెప్పేవారు. నేనేమంటే 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకని భయపడాలి? జరిగేది జరుగుతుంది. దేనికో భయపడిపోయి మన మనసులో ఉన్న విషయాలను కప్పిపెట్టుకొని ముఖ్యమైన విషయాలకి మనం చెప్పకపోతే అది చాలా అన్యాయం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇందాక ఆయన నా కాంట్రిబ్యూషన్ గురించి చెప్పారు. అంటే నా పక్కనే అది చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఆయన చెప్పాలన్నారు. ఓకే, నేను నా దగ్గర కోట్లు డబ్బులు లేవండి.
నేను నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరు నన్ను హెల్ప్ చేయలేదు. నాకు తల్లి, తండ్రి, అక్క, అన్న, తమ్ముడు ఎవరు లేరు. యాక్టింగ్ తెలియని వాడు యాక్టింగ్కి ఈరోజు 46 సంవత్సరాలు, 10 భాషలు, 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు తమిళ్లో, 25 సినిమాలు కన్నడలో హీరోగా చేసి ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు అని నాకు వస్తుంటే ఆశీర్వాదం. సో ఆయన అబ్బర్ గురించి నేను భయపడాల్సిన విషయం, న్యాయం ఉందంటే అక్కడ నేను మాట్లాడతాను. నా వల్ల ఎంత అవుతుందో నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత అది భగవంతుడి విషయం. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు భూమి గురించి చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుతున్న సైనికులు అంటే ఆర్మీ, నేవీ, మన కోసం వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు వెళ్ళి అక్కడ బార్డర్లో కూర్చొని, లేకపోతే పైన విమానంలో వెళ్ళి అటాక్ చేసి సముద్రంలో ఎన్నో సంవత్సరాలు ఆ షిప్లో ఉండి చేస్తున్నారు. మన భూమిని కాపాడుతున్న సైనికులు, అదే ఆర్మీ వాళ్ళకి వాళ్ళ భూమిని కాపాడడానికి ఎవరు లేరండి. ఈరోజు కబ్జా వాళ్ళు వాళ్ళ భూమిని కూడా కబ్జా చేస్తారు. ఇదేమైనా న్యాయం అండి? అడుగుతున్నాను నేను. భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది చూడండి. ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయండి. మన దేశాన్ని కాపాడుతున్న సైనిక సంగతి ఎందుకంటే ఆలోచించట్లేదు. వాళ్ళు కనుక లేదంటే ఆ బార్డర్లో కూర్చున్న సైనికులు కనుక 1 గంట సేపు వాళ్ళు తుపాకీ పక్కన పెడితే 2 గంటలు ఇండియా ఉండదండి. పక్కనే మొత్తం మీరు చూస్తున్నారంటే యుద్ధం జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గజా, పాకిస్తాన్, కింద శ్రీలంక, ఇండియా చుట్టూ గొడవలు జరుగుతుంది. ఈరోజు యుద్ధాన్ని ఆపుతున్నారంటే అంటే ప్రధానమంత్రి గారు ఆర్డర్ ఇవ్వడం అదంతా వేరే విషయం. ఆ రియల్ హీరోలు అక్కడ లేకపోతే మన ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. కానీ బాధ ఏంటంటే వాళ్ళు రోజు చనిపోతున్నారండి. మనకి న్యూస్ రావట్లేదు. నేను కాశ్మీర్ షూటింగ్ అప్పుడు చూశాను. ఒక రోజు అక్కడ ఎవరో చనిపోతూనే ఉన్నారు కానీ న్యూస్, అది వాళ్ళ మిలిటరీ సీక్రెట్స్, అది వేరే విషయం. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటండి? ఆ కుటుంబాలకి ఎడ్యుకేషన్ ఉందా, మెడికేషన్ ఉందా? స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలండి, మనకు కాదు. ఆ స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి, మన ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. అరే నీ ఫ్యామిలీని, నీ ఇంట్లో మీ మహిళలు బంగారు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు వెళ్తున్నారంటే ఎవరి వల్ల? వాళ్ళ వల్ల. వాళ్ళు అక్కడ ఉండబెట్టి మనకి ఎవరు ఇక్కడ వచ్చి మన మహిళల్ని ఎవరు ముట్టుకోవట్లేదు. అయినా రేపు జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెట్టండి, నెక్స్ట్ సబ్జెక్ట్ అండి. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు. అయినా పాపం వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నప్పుడు కూడా మిలిటరీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. ఆ దేశభక్తి ఉంది. ఇంకా ఇప్పుడు మహిళలు కూడా వెళ్తున్నారు మిలిటరీకి. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. నెక్స్ట్ మన పోలీసుల గురించి చెప్తున్నాడు. అంటే సినిమాలో దరిద్రం ఏంటంటే మనం సినిమాలు పోలీసులు ఎప్పుడు దొంగల్లో చూపిస్తున్నాం. ఎక్కడో రేరుగా మాలాంటి హీరో వచ్చి పాజిటివ్గా చూపిస్తున్నాం. వాళ్ళు ఎంత చేసినా అండి, ఒక దొంగను పట్టుకోవడానికి వాళ్ళే కావాలి, ఒక స్ట్రైక్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళే కావాలి, ఒక క్రైసిస్ని ఏదైనా మేనేజ్ చేయాలంటే వాళ్ళే కావాలండి. వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదట, వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం జరగట్లేదు. డ్యూటీ రౌండ్ ద క్లాక్ డ్యూటీ అండి వాళ్ళకి. పైగా వాళ్ళకి ప్రెషర్, గవర్నమెంట్ నుంచి ప్రెషర్, అది చేయవద్దు, ఇది చెయ్యి, నలిగిపోతున్నారు వాళ్ళు. అన్యాయం అది. దాని తర్వాత డాక్టర్లు, నర్సులు అండి. మొన్న కరోనా వచ్చినప్పుడు మన బంధువులు కాదు, మిత్రులు కాదు, వాళ్ళు ఏమీ కాదు, అయినప్పుడు అంత భయంకరమైన ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సూట్ వేసుకున్నా ఏం వేసుకున్నా వచ్చి మనకి సేవలు చేస్తారు. సేవ అట్లాంటి సేవలు కాదండి. బెడ్లో పడుకున్న పేషెంట్లు దొడ్డికి వెళ్ళినా ఉచ్చపోసినా అది క్లీన్ చేసి పాపం వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు కాపాడారు. అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళ న్యాయం జరుగుతుందా? వాళ్ళ శాలరీ విషయాలు న్యాయం జరుగుతుందా? వాళ్ళు స్ట్రైక్ చేయాల్సిన కర్మ వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి ఇవ్వండి స్టేటస్, పోలీసు వాళ్ళకి ఇవ్వండి స్టేటస్. తర్వాత రోడ్డుని చిమ్ముతాడండి, రోడ్లో కుప్పలు ఏరుతాడు, లారీలు వేస్తాడు, ఆ లారీ మీద కూర్చుంటాడు. ఆ కుప్పలో ఎంత దరిద్రం ఉందో తెలియదు. చిన్న ఒక అరనికర వేసుకొని, బనియన్ వేసుకొని కూర్చుంటాడు పాపం. కరోనా టైంలో కూడా కూర్చున్నాడు, నేను చూశాను, కళ్ళారా చూశాను. వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళకి ఏదైనా మీరు ప్రాపర్ శాలరీ ఇస్తున్నారా? శాలరీ పెంచుతున్నారా? వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? వీళ్ళందరూ కనుక లేరు అనుకోండి, మన పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమీ ప్రయోజనం లేదు.
ఇందాక నేను ఇక్కడ వచ్చే ముందు గోమాత గురించి మాట్లాడుతున్నాం కదా, మాతా గురించి ఒక చిన్న ప్రెస్ మీట్ అంటే జరిగింది. అంటే మహిళలకి రక్షణ లేదు, మహిళల్ని మరి ఇట్లా మన కల్కటాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అంటే చాలా ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, వీళ్ళకి ఎప్పుడు ఒక రక్షణ వస్తుంది. ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకాల 20 మంది 30 మంది పోలీసులు ఉన్నారండి, గన్మ్యాన్లు. ఓ ఇద్దరిని నైట్ డ్యూటీ ఇలాంటి హాస్పిటల్స్లో పంపకూడదా గన్లు పెట్టుకొని? మహిళలకి మీరు ఆ మహిళా డాక్టర్లు పాపం మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు వస్తే వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ సంగతి పక్కన పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రి డ్యూటీలు పనిచేస్తున్న మహిళలకి రక్షణ ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి. ఎందుకండి ఇంతమంది పోలీసులు వాళ్ళకి పని లేదు, వాళ్ళకి గన్ను పట్టుకొని వాళ్ళు ఇలా వెనకాల తిరగడానికి 3 కార్లు 4 కార్లు ఎందుకండి? సీఎం అయితే ఓకే, డిప్యూటీ సీఎం, మిగతా వాళ్ళు ఎందుకండి? మీరు పెట్టుకోండి, మీ మనుషులు పెట్టుకోండి, ఫోర్స్ లేదంటే పెట్టుకోండి. మీరు ఇలాంటి వాళ్ళు పెట్టండి, ప్రజల్ని రక్షించండి. మీరు ప్రజలు రక్షించిన వాళ్ళు, మీరు రక్షించాల్సిన వాళ్ళు మీరు ఇది ఆలోచించాలి. అది వదిలేసి దాని గురించి ఏదో అది కాదు ఇది కాదని చెప్పి ఏదో కహానీలు చెప్పడం. మరి మహిళలు రాత్రిపూట తిరగాల వద్దా అండి? వాళ్ళ పనికి వెళ్ళాలా వద్దా? వాళ్ళ ఉద్యోగంకి వెళ్ళాలా వద్దా? వాళ్ళ చదువుకి వెళ్ళాలా వద్దా? ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది. ప్రతి ఇంట్లో మహిళలు బయటికి వెళ్తే కానీ వాళ్ళకి ఇంటికి వాళ్ళ ఫాదర్ మదర్కి వాళ్ళు హెల్ప్ చేయలేరు. ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎట్లా బయటికి వెళ్తారు వాళ్ళు? రక్షణ లేకపోతే ఎట్లా వెళ్తారు? కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? అంటే ఊరు ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలా? సమాధానం లేదు. గవర్నమెంట్ నడుస్తుంది, ఆ గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ పోతుంది. దేని గురించి? ఆ ఫ్లైఓవర్ కట్టాం, ఈ బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్ కూలింది, ఈ బ్రిడ్జ్ కూలింది, మళ్ళీ కడుతున్నాం, ఇన్ని కోట్లు. ఇదే వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? నేను ఒకటే చెప్తున్నానండి, అన్ని సమస్యలకు పరిష్కారం యూత్. మీరు యూతే దీని దేశాన్ని మార్చగలుగుతారు. ఈరోజు ఉంటాను, రేపు నేను పోతాను, కానీ గుర్తుపెట్టుకోండి, యూత్ మీరే ఇండియా ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరు అందరూ భద్రగా ఉండాలంటే మీరు యూత్ మీరు తలుచుకుంటే మీరు ఏదైనా చేయవచ్చు. ఎక్కడైనా చూడండి, యూత్ కనుక ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. మరి ఎవరు చేసినా అది కుదరదు. మీ ఫోర్స్ మాకు కావాలి, మీ బ్యాక్ బోన్ మాకు కావాలి. మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి. దయచేసి ఇక మీదైనా కొంచెం మార్పు తీసుకొచ్చి, మన దేశంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇకపోతే నేను ఒక నటుడుగా నేనేం చెప్తానంటే, ఈరోజు ఇందాక నేను చెప్పాను నా బయోడేటా గురించి. నన్ను ఇంత లెవెల్లో నన్ను చేసింది ఎవరంటే, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్ ఉన్నారు, పార్సీ ఉన్నారు, బుద్ధిస్ట్ అందరూ ఉన్నారు. అన్ని కులాలు అన్ని మతాలు సుమన్ని ఇలా తయారు చేశారు. అన్నమయ్య సినిమాలో, శ్రీరామదాసులో, శ్రీ సత్యనారాయణ స్వామిలో అంత వచ్చిందంటే టెక్నీషియన్స్లో అందరూ ఉన్నారు. నేను అందరినీ గౌరవిస్తాను, అందరినీ పాదాభివందనములు చేస్తున్నాను. మీరందరూ ఉండండి, భారతదేశంలో మీరు అందరూ ఉండాలి. కానీ మా దేశానికి అన్యాయం చేయవద్దు. మా దేశాన్ని మా దేశంలోనే తింటూ మా దేశానికి మీరు రాళ్ళు విసిరితే అది మేము ఒప్పుకోం. తప్పే. మీ దేశానికి వస్తే మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీ దేశానికి మేము వచ్చి ఉద్యోగం మీద వచ్చి మేము అలా దేశం గురించో లేకపోతే ఎలాంటి ధర్నా చేసినప్పుడు బస్సుని బిల్డింగ్ని ఇలాంటి కూల్చివేస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు రండి, ఉండండి, హ్యాపీగా మాతో పాటు కలిసి ఉండండి, మాకు సపోర్ట్ చేయాలి, మాతో పాటు ఉండండి. అంతేగాని రావద్దని చెప్పండి. నేను కొన్ని ఇప్పుడు దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రావద్దు అంటున్నారు. ఓకే, అలా ఇండియా ఏం లేదు కదా. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు అన్ని అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జై, నో ట్యాక్స్, నో రిస్ట్రిక్షన్. మీరు ఊరు బెంగళూరుకి వెళ్తే అక్కడ హిందీ మాట్లాడుతున్నాడు, తమిళ మాట్లాడుతున్నాడు, కన్నడ మాట్లాడుతున్నాడు, మలయాళం మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు, తుళు మాట్లాడుతున్నాడు, కొంకణి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉందండి ఇలాంటి దేశం? ఎక్కడ ఉంది ఇలాంటి రాష్ట్రం? భారతదేశంలో ఉంది. కాబట్టి దేశాన్ని అన్ని విధంగా రక్షించాల్సిన బాధ్యత మనకుంది. వాటిల్లో మెయిన్గా ఇక్కడ వస్తున్న టాపిక్ అండి. క్షమించండి, ఇందాక మిలిటరీ నుంచి అట్లా వెళ్ళింది కాబట్టి అట్లా వెళ్ళి ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, మనందరూ భారతీయులు. నేనే అందరూ హిందువులు నేను చెప్పట్లేదు, మనందరూ భారతీయులు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరి ఇక్కడ ఉండాలి. మీ మతాన్ని మీ కులాన్ని నేను గౌరవిస్తాను, అలాగే మా మతాన్ని మా కులాన్ని మీరు గౌరవించండి.
మీ గురించి నేను తప్పు చెప్పను, మా గురించి మీరు తప్పు చెప్పొద్దు. ఇక్కడ అందరికీ హక్కు ఉంది, కానీ మా కల్చర్ ఉంది, హిందూ కల్చర్ ఒకటి ఉంది, అది మేము గౌరవించాలి, అది మేము ప్రొటెక్ట్ చేయాలి. మేము ఇంట్లో ప్రతి దేవుడు హిందువులు మేము ఉన్నాం. ఒక హిందువుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఒక హిందువులకి మన ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా ఇష్టమైన దేవుడు, చాలా అంటే ఇంటి దేవత ఉంది, గ్రామ దేవత ఉంది, అది ఇది చాలా ఉంది. ప్రతి దేవత వెనకాల కానీ ముందు కానీ సైడ్లో కానీ ఆవు ఉంది. ఒక ఆవు ఉంది, లేకపోతే ఒక నాగ దేవత ఉంది. కాబట్టి మాకేంటంటే హిందువులు మాకేంటంటే ఆవు అంటే మాకు పవిత్రమైన ఒక జంతు. దాన్ని మేము గౌరవిస్తాం, దాన్ని మేము పూజిస్తాం. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నరకి దాన్ని ఇచ్చేసినప్పుడు మా బాధగా ఉంది. మా బాధను మేము బయట చెప్తున్నాం, మా ఫీలింగ్స్ మేము బయట చెప్తున్నాం. పోనీ అది హిందూ కాదు, మనం ఇంకో రకంగా మాట్లాడితే సైన్స్ గురించి మాట్లాడదు. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో నేను డాక్టర్స్ చాలామందిని అడిగి క్లారిఫై చేసి నేను మాట్లాడానంటే బీఫ్ అంటే కౌస్ మీట్, ఇది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు. నేను అడిగిన 10 డాక్టర్లు 9 మంది వాటిల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అది మంచిది కాదండి, దానివల్ల హార్ట్ అటాక్ తొందరగా వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ థిక్ అయిపోయి హార్ట్ లోపల వెళ్ళక హార్ట్ సర్జరీస్, స్టంట్ కాదు హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది, తొందరగా చావాల్సి వస్తుంది, లేకపోతే పెరాలిసిస్ వస్తుంది చెప్పారు. ఒకే ఒక డాక్టర్ మట్టుకి లేదు సార్ అది కొన్ని పేషెంట్స్కి మేము కొంచెం ఇస్తుంటాము అన్నాడు. అది చెప్పింది హిందూ డాక్టరే. ఎందుకన్నాను, ఆటో ఇమ్యూన్ డిజీజ్ని వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనిషి ఇంకా అది మనిషిలా కాకుండా ఇంకా వేరే రూపంలో చనిపోతున్న టైంలో ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని రోజులకు కొంతమే మనం ఇస్తున్నామని చెప్పాడు. లేదంటే అది కూడా కరెక్ట్ కాదన్నారు. సో మెడికలీ ఇట్ ఈస్ ప్రూవ్ టు బి బ్యాడ్. చాలామంది ఏంటంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు మేము తింటే బాడీ వస్తుంది, కానీ ఎంతమంది అలాంటి వాళ్ళు లాంగ్ లైఫ్లో ఉన్నారు, ఎంతమంది షార్ట్ లైఫ్లో ఉన్నారు. మీరు కావాలంటే మీరు రికార్డు తీసుకోండి, మీకు తెలుస్తుంది. మెయిన్ విషయం నెక్స్ట్ వచ్చినప్పుడు పాలు, ఆవు అనేది పాలు ఇస్తుంది. ఈరోజు పాలుతో ఆల్మోస్ట్ ఆల్ జనరల్గా అన్ని పనులు పాలతోనే అవుతాయి. టీ కాఫీ కానీ ఒక మిల్క్తో ఏదైనా పాయసం చేయడం కానీ, అయితే పెరుగు పెట్టి మజ్జిగ చేయాలని ఆయుర్వేద ప్రోడక్ట్స్కి పాలు ఉపయోగపడుతుంది. అన్నిటికీ పాపం ఇదే కదా ఇస్తుంది. సరే అది కూడా వద్దు. తల్లి పాలు కనుక లేదంటే మనం ఇచ్చేది ఆవు పాలే, గాడిద పాలు కాదు, మేక పాలు కాదు, ఏనుగు పాలు కాదు, ఏ పాలు కాదు, ఆవు పాలే ఇస్తున్నాం. మరి అలాంటి ఆ జంతువుని ఆ విధంగా చంపడం అది న్యాయమా? ఒక్కసారి మీరు మనసులో చేయి పెట్టుకొని మీరు ఆలోచించండి. ఇది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళకి చెప్తున్నాను. ఓన్లీ యానిమల్ విచ్ ఎవ్రీ దాని ఈవెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఎ బెటర్ వే ఈజ్ ద కౌ. కాబట్టి నేను ఇట్ ఈస్ ఎ హంబుల్ రిక్వెస్ట్, నేను అడిగేది ప్లీజ్ సేవ్ ది కౌ, ప్లీజ్ సేవ్ ది ఎర్త్. అండ్ బాలకృష్ణ గారు ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేస్తున్నారు. ఈ విషయం ఆల్ ద బెస్ట్. వాళ్ళందరూ సహకరించాలి. నేను కూడా ఎక్కడ మ్యాక్సిమం నేను విజిట్ చేయడానికి అవుతుందో నేను తప్పకుండా నేను వస్తాను, అక్కడికి వచ్చి అక్కడ నేను సపోర్ట్ ఇస్తాను. సో మన అందరూ ఏంటంటే ఈ ఒక్క మిషన్ని మనం తీసుకెళ్ళాలి. దర్ ఇస్ నథింగ్ రాంగ్, ముందుకు తీసుకెళ్ళాలి. మనం 10 మందికి తెలియాలి. చాలామంది ఇప్పుడు నూతుకున్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ వాళ్ళకి ఏంటంటే మనం కరెక్ట్గా చెప్పాలి, సబ్జెక్ట్ ప్రకారం చెప్పాలి. రిలీజన్ కాదంటే సైన్స్. సపోజ్ ఆవులు లేవనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఆవులు లేవు, మీరు ఏం చేయబోతున్నారు? ఏ పాలు తాగుతారు? గాడిద పాలు తాగుతారా? మేక పాలు తాగుతారా? ఏనుగు పాలు తాగుతారా? ఏ పాలు తాగుతారు? ఇలా స్లాటర్ చేసుకుని వెళ్ళిపోతే ఏ పాలు తాగుతారు మీరు? నేను మొన్న రీసెంట్గా కాకినాడలో డాక్టర్ కృష్ణరాజు గారిని ఉన్నారు. ఆయన ఈ నాడిపతి అని చెప్పి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఆయన కాకినాడలోనే అంటే కొంచెం దూరంలో బేబీ కౌస్ పెంచుతున్నాడండి. పెద్దది కూడా పెంచుతున్నారు, బేబీ కౌస్. నేను అంటే చిన్న మేకపిల్లల సైజ్ అంతే, మన పొంగునూరు అంటే దానికన్నా ఇంకా చిన్నది. ఐ వాజ్ షాక్డ్. అసలు నేను లోపల ఎంటర్ అయిపోయి రాయాలో కూర్చుంటే పరిగెత్తుకొని వచ్చింది అన్నీ నా దగ్గరికి వచ్చి నా కాలు మీద దాన్ని మొహం పెట్టుకొని అది రుద్దుకొని పాప చూస్తే నిజంగా నాకు జాలేసింది. నాకు ఎంత క్యూట్గా ఉందో, ఎంత అలా ఎగురుతూ పోయింది.
సో కనీసం అసలు దాని మొహం చూడండి, మీరు మిగతా దాని మొహం చూడండి, ఆ మొహం చూసి అయినా మీకు కనీసం మీకు జాలి వేసి దయచేసి ఈ ప్రాణిని వదిలేండి. నేను బైసన్ గురించి బఫెలో గురించి చెప్పట్లేదు, నేను ఓన్లీ కౌ గురించే చెప్తున్నాను. ఎందుకంటే సైంటిఫిక్ ప్లస్ మాకు రిలీజన్గా మా దాని మీద ఉంది, మేము హిందువులు. సో మనందరూ కలిసి ఉండాలి. మీ ప్రాక్టీస్ మీరు పెట్టండి, కానీ దీన్ని వదిలేండి. ఆల్ ది అదర్ రిలీజన్స్, ఆల్ ది అదర్ communities, this is my humble request. So please save the cow, save India, save the nation, get a good name. We will prove to other people what is the power of the cow అనేది మనం ప్రూవ్ చేస్తాం. దాని శక్తి ఏంటి, అది మామూలు కాదు, అది శక్తి ఉందనేది మనం ప్రూవ్ చేయాలి, మనం ప్రూవ్ చేస్తాం. సో అదేవిధంగా ఈరోజు ఎంతోమంది మీరు వచ్చినారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ఈవినింగ్ రాజమండ్రికి వెళ్తున్నానండి ఫ్లైట్లో. సో బాలకృష్ణ స్వామి గారికి నేను చెప్పాను ఈ టైంలో వచ్చి నేను వెళ్తానని. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎంతోమంది పెద్దలు అందరూ మాట్లాడారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాం కలుస్తాం. మ్యాక్సిమం నేను నా టైంని బట్టి, డేట్ని బట్టి నేను దీనికి నేను సపోర్ట్ చేస్తాను. అలాగే వివిధ రాష్ట్రాల్లో మీ మిత్రులు అన్నీ ఉంటే ఈ ప్రోగ్రామ్ని, అంటే ఆయన పబ్లిసిటీ ఇస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ని పెద్ద సక్సెస్ చేసి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతాం, మన హిందూయిజంలో మనం కాపాడుతాం, మన పవర్ ఏంటో మనం చూపిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ రిలీజన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, చూపిస్తున్నారు, చూపించండి, మనం కూడా చూపించాలి. అంతేగాని దయచేసి డోంట్ బీ లేజీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.